వెల్కమ్ టు మార్గం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు ఆన్ బిహాఫ్ ఆఫ్ సాక్షి టీవీ. ఈ విమెన్స్ డే సందర్భంగా మన మార్గం ప్రోగ్రాంలో నేను లండన్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి డాక్టర్ చంద్రారెడ్డి గారిని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎస్పెషల్లీ విమెన్కి ఈయన చాలా 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 సపోర్టివ్గా మాట్లాడతారు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఈజ్ జస్ట్ నాట్ అ డాక్టర్ బట్ అ వెరీ సెన్సిబుల్ డాక్టర్ అని చెప్పచ్చు. డాక్టర్ పరంగా మెడికల్ పరంగా మాట్లాడే విషయాలన్నీ కొన్ని ఉంటే ఒక పేషెంట్ పరంగా ఎస్పెషల్లీ విమెన్కి సంబంధించి ఆయన ఇచ్చే టిప్స్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ డెఫినెట్లీ ఈ విమెన్స్ డేలో విమెన్ హెల్త్ని బేసిస్గా తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ డాక్టర్ చంద్రారెడ్డి గారు. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ దట్ కైండ్ ఇంట్రొడక్షన్. నేను ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్ డే సందర్భంగా లండన్ సంతాన సాఫల్య కేంద్రం నుంచి శుభాకాంక్షలను తెలుపుతూ ఈరోజు మీరు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు షేర్ చేసుకునేదానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మెయిన్ థింగ్ యాజ్ యూ సెడ్, ఎంబ్రేస్ ఈక్విటీ. ఈ సంవత్సరము ఇంటర్నేషనల్ ఉమెన్ డే సందర్భంగా ఈ ఫ్రేజ్ని కాయిన్ చేశారనమాట. అంటే ఉమెన్ సొసైటీలో చాలా పరంగా చాలా డిసడ్వాంటేజెస్గా ఫీల్ అవుతూ ఉందన్నమాట. ఎస్పెషలీ మన కల్చర్, ఇండియన్ కల్చర్ చాలా బాగుంది అని చెప్తా ఉన్నా కూడా చాలా పరంగా సొసైటీలో షీ విల్ ఎండ్ అప్ విత్ అన్ఈక్వాలిటీ. సో ఈ ఈక్విటీ అనేది ఒక స్టెప్ టువర్డ్స్ ద ఈక్వాలిటీ. ఉమెన్ సోషల్ పరంగా, కల్చరల్ పరంగా, పొలిటికల్ పరంగా, ఎకనామికల్ పరంగా కూడా మగోళ్లతో పాటు సమానంగా ఈక్వాలిటీ రీచ్ అవ్వాలనేదే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ద కాయిన్ అయిందన్నమాట. మెయిన్ థింగ్, ఎలాగ ఈ ఈక్వాలిటీని మనము తీసుకురాగలము సొసైటీలో అంటే ట్రీట్మెంట్ పరంగా కానీ, వాళ్ళు సఫర్ అవుతున్న కండిషన్ పరంగా కానీ మనము ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, మనము ఫస్ట్ ఇండివిజువల్గా ఒక వ్యక్తిగా ఫస్ట్ మనము చేంజెస్ని తీసుకురావాలన్నమాట. అంటే ఫస్ట్ మనము ప్రతి మగాళ్ళు, ప్రతి ఆడోళ్ళు, ప్రతి ఒక్కరు ఇంకొక ఎదురు మనిషిని ఈక్వలంగా సమానంగా మనము ఇండివిజువల్గా స్టార్ట్ చేస్తే, దాన్ని ఫ్యామిలీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటికలీ స్టేట్ వైజు, నేషన్ వైజు, ఇంటర్నేషనల్ వైజు ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. వెల్ సార్, సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే సొసైటీలో చేంజ్ రావాలి అని అంటే యూ హ్యావ్ టు ఫస్ట్ స్టార్ట్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్. సో మరి లండన్ ఐవీఎఫ్ సెంటర్లో పర్టికులర్గా విమెన్ కోసం ఎలాంటి ఫెసిలిటీస్ మీరు అరేంజ్ చేశారు, ఇక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి చెప్పండి సార్. నేను, మా వైఫ్, మేము యూకేలో లండన్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఈక్వాలిటీగా ఎలాగా హెల్ప్ చేస్తారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని, మన లోకల్ జనాల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఈ హాస్పిటల్ని డిజైన్ చేసామన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కూడా వరల్డ్ క్లాస్గా న్యాచురల్ లైటు, న్యాచురల్ ఇది వచ్చేటట్లను, టెక్నాలజీ వైజ్గా మనము ఏ టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి అనే దాని ఉద్దేశంతో మోడర్న్ టెక్నాలజీని కూడా మన ల్యాబ్లో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబ్ క్రియేట్ చేశాము. దాంతోపాటు మనతో వర్క్ చేస్తున్న స్టాఫ్ కూడా వచ్చే ఉమెన్ని ఎలాగ ఆదరించాలి, వాళ్ళ స్ట్రెస్ని ఎలాగ తగ్గియాలి, ఏ రకమైన కౌన్సిలింగ్ ఇవ్వాలి అనేది మనం స్టాఫ్కి రెగ్యులర్గా ట్రైనింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. దాని నుంచి వచ్చే ఉమెన్కి కూడా వాళ్ళకి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మచ్ బెటర్గా ఉంటుంది అన్నమాట. అదే కాకుండా మనం ట్రీట్మెంట్స్ కూడా సింపుల్ ట్రీట్మెంట్, జస్ట్ మెడిసిన్స్తో పాటు అడ్వాన్స్ ట్రీట్మెంట్తో పాటు లేటెస్ట్ ఈవెన్ జెనెటిక్స్ కూడా కావాల్సిన ట్రీట్మెంట్లని కూడా మనము ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. రైట్. సో ఇన్ కేస్ మీరు ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళాలి అని అంటే మీరు ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అక్కడ స్టాఫ్ ఎలా ఉన్నారు, అక్కడ ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, అండ్ ట్రీట్మెంట్ విధానం ఏంటి, ఇవన్నీ స్టడీ చేసి మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైనా ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ చాలా 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 హెల్ప్ అవుతుంది. రైట్ సార్, ఇప్పుడు బేసికల్గా ఆడవాళ్ళు ఇన్ఫర్టిలిటీ సమస్యలతో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, అమ్మో ఈ విషయం ఎవరికన్నా తెలిస్తే సోషల్ స్టిగ్మా ఎంత ఎక్కువ ఉందంటే, అక్కడ మేబీ మగవాళ్ళు కారణం అవ్వచ్చు ఇన్ఫర్టిలిటీకి, ఆర్ ఆడవాళ్ళు కారణం అవ్వచ్చు, ఆర్ వాట్ ఎవర్ బీ ది ఇష్యూ, అయినప్పటికీ కూడా ద బ్లేమ్ ఇస్ టేకెన్ బై అ లేడీ. సో ఒక లేడీ ఒక ఐవీఎఫ్ సెంటర్కి రావడానికి ఇక్కడ ఎంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు? మీ సెంటర్ వైపు నుంచి ఆడవాళ్ళ దట్ మెంటల్ స్ట్రెస్, ఆ మెంటల్ ట్రామాని క్లియర్ ఆఫ్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్.
ఎస్పెషలీ ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి కూడా ఇది చాలా బాగా అప్లై అవుతుంది. ఈక్వాలిటీ, బికాజ్ నో బ్లేమ్ కల్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యాజ్ ఎ కపుల్ హస్బెండ్ వైఫ్ ఉన్నప్పుడు ప్రాబ్లం నీది ప్రాబ్లం నాది అని ఇది ఒకరికొకరు ఫైట్ చేయకోకుండా ప్రాబ్లం మన కుటుంబాది అనుకొని ముందరికి వెళ్తే దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజియర్. బట్ ఆద్రు ఇట్ ఈస్ వెరీ సింప్లీ ఈజీలీ సెడ్. బట్ మన సొసైటీలో ఎవరిది ప్రాబ్లం ఉన్నా మేము చాలా కపుల్స్ని చూస్తూ ఉంటాము, పాపం ఆడవాళ్ళనే బ్లేమ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో దాని నుంచి చాలామంది ముందరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్పుకునేకి కూడా చాలా కష్టపడుతుంటారు. సమ్టైమ్స్ వాళ్ళ హస్బెండ్ స్పర్మ్స్ తక్కువ ఉన్నా కూడా దాన్ని బయటికి చెప్పుకునేకి చాలా కష్టం అనమాట. వాళ్ళ హస్బెండ్ కుమిలిపోతారేమో, దాని నుంచి ఫ్యామిలీ బ్రేక్ డౌన్ అవ్వచ్చు అనే విషయాలు ఉంటాయన్నమాట. దానికోసమని మనం లండన్ సంతాన సాఫల్య కేంద్రంలో వీ గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు కాన్ఫిడెన్షియాలిటీ. మేము ఒక్కరే కాదు, మన స్టాఫ్ కానీ ఎవరు కానీ యూజువల్లీ వచ్చిన పేషెంట్స్ గురించి వాళ్ళ డీటెయిల్స్ గురించి వాళ్ళకి తెలియకుండా ఇంకొక వ్యక్తి ఫోన్ చేసినా వాళ్ళ గురించి అడిగేకి వచ్చినా కూడా మేము యూజువల్లీ వాళ్ళ గురించి ఏమీ చెప్పమన్నమాట. పేషెంట్ గురించి కానీ వాళ్ళకి ఉన్న కండిషన్ గురించి కానీ వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది కూడా గోప్యత మాత్రం చాలా స్ట్రిక్ట్గా కాపాడుకుంటాము. సో దాని నుంచి ఇట్ విల్ ఎన్కరేజ్ కపుల్స్ టు కమ్ ఫార్వర్డ్. అబ్సల్యూట్లీ సార్. సార్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు మేబీ వైఫ్లో ప్రాబ్లం ఉందేమో, లేదా హస్బెండ్లో ప్రాబ్లం ఉంది అని వాళ్ళకి చెప్తే అక్కడ డిప్రెస్ అయిపోతారు, లేదా ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అంటే మేబీ ఇంట్లో ఉన్న ఇన్లాస్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ యాక్సెప్ట్ చేయరేమో, ఇలాంటి భయాలు చాలామందికి ఉంటాయి. ఎస్పెషల్లీ అన్ఎడ్యుకేటెడ్ గ్రూప్ని కనుక మనం ఆలోచిస్తే వాళ్ళని కన్సిడరేషన్లోకి దేవుడు ఇంతే ఇచ్చాడేమో ఈ జన్మకి, మేబీ గాడ్ డజంట్ వాంట్ us టు హ్యావ్ చిల్డ్రన్, ఇలా అనుకొని కూడా లిమిట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో నౌ దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాస్ గ్రోన్ ర్యాపిడ్లీ, హౌ డు వి కౌన్సిల్ పీపుల్ టు ఇలా మీరు చేయడం వల్ల నష్టం లేదు, ఇది మంచిదే, ఇది కూడా మీ మంచి కోసమే అని హౌ డు యూ యాక్చువల్లీ కౌన్సిల్ దెమ్? మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈ పిల్లలు కాకుండా సఫర్ అవుతున్న కపుల్స్లో. మీరు చెప్పినట్లు దెర్ మే బి సో మెనీ రీజన్స్, యాక్చువల్లీ ఏమీ రీజన్ కూడా ఉండకపోవచ్చు. మనం చాలామంది ఏమనుకుంటున్నామంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఇది ఓ పెద్ద డిసీజ్ లాగా ఫీల్ అవుతామన్నమాట. అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ మానసిక స్ట్రెస్ అనమాట. ఇట్ ఈస్ ఎ బిగ్ స్ట్రెస్. సో ఇలాంటి దానికోసము మనం ఏమయ్యారంటే మన హాస్పిటల్లో ట్రైన్డ్ కౌన్సిలర్ ఉన్నారన్నమాట. వీ హావ్ గాట్ ఎ సైకాలజిస్ట్ అండ్ ఆల్సో కౌన్సిలింగ్లో ట్రైనింగ్ అయిన స్టాఫ్ ఉండి వీళ్ళు కపుల్స్ని వాళ్ళని ఒక డెసిగ్నేటెడ్ ఏరియాలో ప్రశాంతంగా కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు ఏంటి, ఎందుకు పెళ్ళయిన తర్వాత వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అంటే ఏ రీజన్ ఉండొచ్చు, వాళ్ళు ఫిజికల్గా కానీ సైకలాజికల్గా కానీ వేరే ఏ విధంగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి అవుతున్నారని ఫీల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ వచ్చారు, వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళది ఇల్లు ఎంత చిన్నగా ఉంది అంటే వాళ్ళు పాపం హస్బెండ్ వైఫ్ ప్రైవేట్గా మీట్ అయ్యేకి కూడా చాలా డిఫికల్ట్గా ఉందన్నమాట. అలాంటిది వాళ్ళు ఎవరి దగ్గర చెప్పుకోలేరు అనమాట. ఇలాంటి కౌన్సిలింగ్ సెషన్ వల్ల యూజువల్లీ ఇలాంటి విషయాలు బయటకు వస్తాయన్నమాట. సో వీ నీడ్ టు క్రియేట్ అన్ అట్మాస్ఫియర్. సో కపుల్స్ని ఏ రీజన్ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి ఏ రకమైన ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ టెస్ట్లు కావాలి, వాళ్ళకి ఏ దాని గురించి భయం ఉంది, కొందరు అమ్మో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనేది ఉంటుంది అనమాట. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే పెయిన్ఫుల్గా కాదు, ఇది ఏమీ లేనిపోనిది ఇది కాదు, ఇది మీ ఎగ్ని మీ హస్బెండ్ స్పర్మ్ని తీసుకొని ల్యాబ్లో మనం హెల్ప్ చేస్తామన్నమాట. అది తప్పితే మేమేమి ఏదేదో చేసి ఏదో చేయాల్సిన అహోపోహాలు సరి అయినవి కాదనమాట. ఇలాంటివి మనము డీటెయిల్గా వాళ్ళకి డిస్కషన్స్ చేసి, అదే కాకుండా ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే మెడిసిన్స్ కొన్ని రోజులు ట్రై చేయొచ్చా, లేదా సింపుల్ ట్రీట్మెంట్ అయిన ఐయుఐ ఐవీఎఫ్ లాంటిది ట్రై చేయొచ్చా, లేదా వాళ్ళకి ఇంతకు ముందు ఏదైనా బుద్ధిమాంద్యంగా బేబీస్ అలాంటివి ఏమన్నా పుట్టింటే జెనెటిక్స్ పరంగా మనం హెల్ప్ చేయొచ్చా, ఇలాగ డీటెయిల్డ్గా కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళ స్ట్రెస్ని తగ్గించి ఏ రకమైన ట్రీట్మెంటు సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సక్సెస్ రేట్ ఉంది, అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అని మన ట్రైన్డ్ కౌన్సిలర్స్ డీటెయిల్గా డిస్కస్ చేసిన తర్వాత అది కపుల్స్కి ఒక ట్రీట్మెంట్కి వెళ్ళేకి హెల్ప్ అవుతుంది అనమాట డిసిషన్ తీసుకునేకి. అమ్మైనా అడగందే అన్నం పెట్టదు అని అంటారు. సో ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని అడ్రస్ చేస్తూ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ సినారియో బెటర్ అవుతుంది తప్ప
ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళినంత మాత్రాన అదేమి నేరం కాదు, ఘోరం అంతకన్నా కాదు. డాక్టర్స్ జస్ట్ హెల్ప్ యూ టు స్టిల్ మోర్ మేక్ ద సిచ్యువేషన్ బెటర్. అండ్ ఇంకా అంతకంటే బెస్ట్ సీను, మేబీ యూ విల్ బీ హ్యావింగ్ అ బేబీ ఇన్ యువర్ హ్యాండ్ అట్ ద టైమ్ యూ కమ్ అవుట్ ఫ్రమ్ ది హాస్పిటల్. నథింగ్ మోర్ దాన్ దట్. వెల్ సార్, అయితే మీరు నాకు ఒక పాయింట్ అన్నారు చూసారా, ఐవీఎఫ్ సెంటర్లో టెస్ట్లు చాలా పెయిన్ఫుల్గా ఉంటాయా, భయానకంగా ఉంటాయా? సో దీని గురించి చెప్పాలి అని అంటే అసలు ఎలాంటి టెస్ట్లు చేస్తారు అండ్ నిజంగా అవి పెయిన్ఫుల్గా ఉంటాయా? సంతాన సాఫల్య కేంద్రంలో ఎస్పెషల్లీ మన లండన్ ఐవీఎఫ్ సెంటర్లో మనం చేసే ఏ టెస్టులు కానీ ఏ ట్రీట్మెంట్ కానీ పెయిన్ఫుల్గా ఉండవు. ఏదైనా ట్రీట్మెంటు పెయిన్ఫుల్గా ఉందంటే దానికి అనస్థిషియా ఇస్తారనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా టెస్టులు ఇప్పుడు ఉమెన్కి తీసుకుంటే చాలా సింపుల్ టెస్ట్ ఉంటాయన్నమాట. లైక్ స్కాన్, ఒక్కొక్కసారి కింద నుంచి ఇంటర్నల్ స్కాన్ అంటాం అనమాట. దానికోసమని సపరేట్గా ప్రైవసీ ఉంటుంది, ఒక లేడీ డాక్టర్ ఉంటారు జొతలో, వాళ్ళకి రిలాక్సేషన్ చేసేటట్లు చూసి సింపుల్గా గర్భసంచి ఎలాగుంది, అండాశయాలు ఎలాగుంది అనేది పెయిన్ఫుల్ లేకుండా సింపుల్ స్కాన్స్ చేస్తామన్నమాట. దాంతోపాటు ఇనిషియల్ విజిట్లో కొన్నిసార్లు హార్మోన్ టెస్ట్, అంటే బాడీలో థైరాయిడ్ కరెక్ట్గా ఉందా, ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అవుతా ఉందా, నెక్స్ట్ బేబీ పెడితే అటాచ్ అయ్యేకి ఈజీగా ఉందా లేదా అనే దానికి సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయన్నమాట. ఇది తర్వాత ఇంకేమన్నా స్పెషల్ టెస్ట్లు కావాల్స్తే అవేమన్నా చేయాల్సి వస్తే, అవేమన్నా పెయిన్ఫుల్గా ఉంటే పెయిన్ లేకుండా వాళ్ళకి అనస్థీషియా ఇచ్చి తర్వాత టెస్టులని చేస్తామన్నమాట. లైక్ ల్యాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ. ల్యాప్రోస్కోపీ అంటే కెమెరా వేసి పొట్ట లోపల చూసి గర్భసంచి బయట, గర్భసంచి పక్కన ఉండే ఓవరీస్లో ఏమన్నా ఉన్నాయా, ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉన్నాయా, వేరే ఏమన్నా ఇన్ఫెక్షన్ అని ఉందా అని కెమెరాలో చూసుకుంటాం అనమాట. అదే రకంగా హిస్ట్రోస్కోపీ అంటే యుట్రస్ లోపల కింద నుంచి చిన్న కెమెరా వేసి అందులో ఏమన్నా దుర్మాంసాలు ఏమన్నా పెరిగినాయా, అదేమన్నా వచ్చే బేబీకి అతుక్కునే అడ్డం పడతా ఉందా అనేది చూస్తామన్నమాట. ఇవన్నీ టెస్టులు కూడా చాలా సింపుల్గా ఉంటాయి, పెయిన్ అనేది ఏమీ ఉండదు. మగోళ్ళకి తీసుకుంటే లైక్ కొంచెము ప్రైవసీ కోసం వాళ్ళకి సపరేట్గా మెన్స్ రూమ్ అని క్రియేట్ చేసాము. వాళ్ళు అక్కడ వెళ్ళి సెమెన్ శాంపుల్లు కలెక్ట్ చేసి ఇస్తే దాన్నే ఎనలైసిస్ చేసి వీర్యకణాలు బలంగా ఉన్నాయా, అవి ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉందా, దానికి ఏమైనా హెల్ప్ చేయాల్సి వస్తుందా అనేది తెలుస్తుంది అనమాట. వాళ్ళకి కూడా సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. అదర్ దాన్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. వెల్ సార్, ఇప్పుడు ఒక లేడీ మీ సెంటర్కి వచ్చిన తర్వాత ఫ్రమ్ ద టైమ్ షీ ఎంటర్స్ ఇన్ టు యువర్ సెంటర్, తను ఎలాంటి టెస్ట్లు అండర్గో అవ్వాల్సి ఉంటుంది, ఎలాంటి స్క్రీనింగ్ ప్రాసెసెస్లో షీ హ్యాస్ టు టేక్ పార్ట్, ఒకసారి ఆ జర్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యూజువల్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ఏది పేషెంట్ వచ్చినా కూడా ఫస్ట్ టైము సింపుల్గా రిజిస్ట్రేషన్ అయితేనే వాళ్ళ గురించి వాళ్ళు రికార్డ్స్ని హిస్టరీస్ అంతా చెక్ చేస్తాము. ఇంతకుముందు ఏమేమి ట్రీట్మెంట్ జరిగింది అని, ఏమి టెస్ట్లు అప్పుడే జరిగినాయంటే మళ్ళీ చెయ్యము. ఓన్లీ థింగ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాల్సి తగిన మళ్ళీ టెస్టులు రిపీట్ చేస్తాము ఇంతకుముందు చెప్పినట్లు. రిగార్డింగ్ ద ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఒకసారి ఆఫ్టర్ కౌన్సిలింగ్ అయిన తర్వాత కొందరికి చాలా సింపుల్ బేసిక్ ట్రీట్మెంట్ కావచ్చు. ఇప్పుడు ఉమెన్కి ఎగ్ రిలీజ్ కావట్లేదు అంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యే మెడిసిన్స్ ఇస్తామన్నమాట. దాన్ని స్కాన్ ద్వారా చూసి ఎగ్ రిలీజ్ అవుతా ఉందా లేదా చూసి వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుందా అని ఒక 2-3 months చూస్తాం. అది అయిన తర్వాత రాకపోతే దెన్ సింపుల్ లైక్ ఐయుఐ అంటారు, వేర్ వాళ్ళ హస్బెండ్ స్పర్మ్ని వాష్ చేసి ఓన్లీ కరెక్ట్గా మొటైల్ ఉన్న స్పర్మ్స్ని మాత్రమే గర్భసంచిలో ఇంజెక్షన్ చేస్తామన్నమాట. ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, సింపుల్ ట్రీట్మెంట్. ఒకవేళ ఈ స్టేజ్కి కాకపోతే లేదా పేషెంట్స్ ఏజ్ అడ్వాన్స్డ్గా ఉంది, వాళ్ళ ప్రాబ్లం ఏమన్నా చాలా పెద్దగా ఉన్నాయంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్కి వెళ్తామన్నమాట. లైక్ ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు అనమాట. ఇది ఏమి పెద్ద ట్రీట్మెంట్, భయపడాల్సిన ట్రీట్మెంట్ లాంటిది ఏమి ఉండదు. మామూలుగా ఉమెన్కి ఒక ఎగ్ వస్తూ ఉంటుంది. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎక్కువ ఎగ్ వచ్చేటట్లా సింపుల్ ఇంజెక్షన్స్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళకి అనస్థీషియా ఇచ్చి ఆ ఎగ్స్ అంతా బయటకు తీసి వాళ్ళ హస్బెండ్ స్పర్మ్స్తో మిక్స్ చేసి పెడతామన్నమాట. ఒకసారి భ్రూణం రెడీ అయితేనే ఆ భ్రూణాన్ని మళ్ళీ తల్లి గర్భసంచిలో పెడతామన్నమాట. సో నార్మల్గా జరిగే ప్రాసెస్ అది జరగట్లేదు కాబట్టి దాన్ని మనం ల్యాబ్లో హెల్ప్ చేస్తామన్నమాట. ఇది ఐవీఎఫ్ అండ్ ఇక్సీ ప్రొసీజర్స్. నెక్స్ట్ వస్తే దీనికన్నా ఇంకా ఎక్కువగా లైక్ జెనెటిక్ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే బేబీ బుద్ధిమాంద్యంగా పుట్టింటే వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ రకమైన ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. అంటే మేబీ ఇప్పుడు జెనెటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడితే ఆ ఫ్యామిలీలో మిస్క్యారేజ్ జెనెటికల్గా ఉన్నప్పటికీ కూడా ఆర్ వేరే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ జెనెటికల్గా క్యారీ ఫార్వర్డ్ అయితే వాటిని కూడా ఈ టర్మ్ ప్రెగ్నెన్సీలో కరెక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది అని చెప్తున్నారా? యా,
మీరు దట్స్ వాట్ మన సెంటరు వేరే ఐవీఎఫ్ సెంటర్లకి ఎలాగ డిఫరెంట్ అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. బికాస్ మనది మోస్ట్ అడ్వాన్స్డ్ సెంటర్ అనమాట. ఇప్పుడు వేరే ఐవీఎఫ్ సెంటర్లో కూడా ఒకవేళ మీకు ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అయ్యి ఉంటే, వేరే రకమైన జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటే అలాంటి కేసుల్ని కూడా మనము ట్రీట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక బేబీ లో ఐక్యూతో పుట్టింది, లైక్ డెవలప్మెంట్ డిలేస్తో ఉంది, లేదా బ్రెయిన్ పరంగా డ్యామేజెస్ ఉంది, డౌన్ సిండ్రోమ్ ఉంది, లేదా వాళ్ళకి ఏమన్నా బ్లడ్ డిసార్డర్స్ ఉన్నాయి, ఇలాంటివి ఏమన్నా ఉంటాయి కదా. మనం ఐవీఎఫ్ చేసేటప్పుడే వాళ్ళకి వచ్చిన ఎంబ్రియోని అందులో ఒక పీస్ని తీసి టెస్టింగ్ చేస్తామన్నమాట. అందులో ఏ భ్రూణాలు అఫెక్టెడ్ ఉంటాయో అవి పక్కన పెట్టేసి, ఏ ఎంబ్రియో లైక్ ఏమి డిసీజ్ లేకుండా నార్మల్గా ఉందో అవి మాత్రమే లోపల పెడతామన్నమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డిజైనింగ్ ద బేబీ. సో అలాగా చేసిన బేబీ యూజువలీ హెల్దీగా పుడుతుంది అనమాట. కొన్నిసార్లు ఐవీఎఫ్ చేస్తే బేబీ హెల్దీగా పుడుతుందా అది ఇదని డౌట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి యాక్చువల్లీ ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కన్నా మోస్ట్ హెల్ప్ఫుల్ అనమాట. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇప్పుడు ప్లాస్టిక్ ముక్కు పోయిందని ఇంకొక ప్లాస్టిక్ ముక్కు పెట్టేది కాదు. డిజైనర్ బేబీస్ అంటే మీరు చెప్పేది కూడా మోస్ట్లీ ముందు రావచ్చు. ఇప్పుడు విత్ ద అడ్వాన్స్డ్ ఇన్ సైన్స్, వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ డిజైనింగ్. ఇప్పుడు జీన్ మ్యాపింగ్ అని ఇంటర్నేషనల్గా చేశారనమాట. దాని నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 600 జెనెటిక్ డిసీజెస్ని మనము ఎంబ్రియో స్టేజ్లోనే కనిపెట్టచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా క్రియేట్ అయిన భ్రూణాన్ని ఆ పర్టికులర్ జీన్స్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికల్ సెల్ అనిమియా అని ఉంది. ఇది ఎలా ఉంటుందంటే ఈ వచ్చిన బేబీస్కి ఆర్ పర్సన్కి రక్తము తగ్గిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఏమన్నా ట్యాబ్లెట్స్ ఇవ్వండి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయండి, ఏమి చేయండి, ఆ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ సెల్స్ వెళ్తున్నప్పుడు అవి డిస్ట్రక్షన్ అయిపోయి రక్తహీనత అంటారు చూడండి, అంటే అనిమియా వస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఇది ఆ బ్లడ్ వెసల్స్లో ఉన్న సెల్స్, రెడ్ సెల్సే డిఫెక్టివ్గా ఉంటాయన్నమాట. ఎందుకంటే జెనెటిక్ కండిషన్ వల్ల. మనము ఇప్పుడు అలాంటిది ఒక బేబీ పుట్టింది అనుకుందాం కపుల్స్కి, వాళ్ళు ట్రీట్మెంట్కి వస్తే అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ చేసి ఆ ఎంబ్రియోస్లో ఇప్పుడు 6 ఎంబ్రియోస్ ఉన్నాయనుకోండి, అందులో 6కి టెస్ట్ చేస్తే అందులో 3కి డిసీజెస్ ఉంది, ఇంకా 3కి నార్మల్గా ఉందంటే ఆ డిసీజ్ ఉన్న ఎంబ్రియోస్ని పక్కన పెట్టి నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ని మనము లోపలికి పెట్టచ్చు అనమాట. దట్ ఈజ్ ఒకటి. ఇంకా అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు ఉన్న 3కి కూడా డిసీజ్ ఉంటే అందులో ఆ డిసీజ్ అంశాన్ని మాత్రమే బయటికి తీసి దానికి నార్మల్ జీన్స్ని కూడా రిప్లేస్మెంట్ జరుగుతూ ఉందన్నమాట. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఆల్సో అవైలబుల్. సో వీ హ్యావ్ స్టార్టెడ్ నౌ టెస్టింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్. మోస్ట్లీ ఇంకా ముందు వెళ్తే మీరు చెప్పినట్లు ఐశ్వర్యనే మనం క్రియేట్ చేయొచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ బేసికల్గా ఈ ఐవీఎఫ్కి సంబంధించి సక్సెస్ రేట్ మనం ఎంత ఉంటుంది అనుకోవచ్చు? ఎందుకంటే ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు, చాలా చోట్ల పిల్లలు పుట్టకంటే వేరే ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ప్రాసెస్ ప్రాపర్గా అవ్వక, పిల్లలు పుట్టక, వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెస్ని గో త్రూ అవుతూ ఉంటే, అలాంటి వాళ్ళకి కూడా లండన్ ఐవీఎఫ్కి వస్తే ఇక్కడ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ బేబీస్ అని మనం మెషర్ చేయొచ్చా? మోస్ట్ థింగ్ కదా, నేను చెప్పేది ఒకటి, ఎవరికన్నా కానీ మీరు వెళ్ళాలనుకుంటే ఒక ట్రీట్మెంట్ సెంటర్కి వెళ్ళే కన్నా ముందర మీరు దాని గురించి కొంచెం రీసెర్చ్ కనుక్కోవాలన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరన్నా పేషెంట్ వాళ్ళు చెప్తారు, లేదంటే కదా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాట్ ఆఫ్ ఐవీఎఫ్ సెంటర్స్ని రెగ్యులేషన్ చేసిందనమాట. దానికి ఏఆర్టీ బిల్ అని తీసుకొచ్చి వాళ్ళు ఆ సెంటరు సర్టిఫైడ్ ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. మన సెంటరు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కి, ఎంబ్రియో బ్యాంక్కి, ఎగ్ బ్యాంక్కి, ఈవెన్ సరోగెసీకి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేషన్ పర్మిషన్ వచ్చిందనమాట. ఫస్ట్ జనాలు అది చెక్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ సక్సెస్ రేటు మన సెంటర్లో ఎనీవేర్ బిట్వీన్ 40 to 50% ఉందన్నమాట. అయినాక ప్రతి ఒక్కరికి గ్యారంటీగా అవుతుందా అనే క్వశ్చన్కి నేను చెప్తాను, ఏ ట్రీట్మెంట్ కూడా గ్యారంటీ అనేది ఉండదు. ఇట్స్ ఎ సైన్స్. మన సైడ్ నుంచి మనం 100% ఎఫర్ట్ పెడతాము. ఇది పేషెంట్ కండిషన్ బట్టి, ఉమెన్స్ ఏజ్ని బట్టి, వాళ్ళ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ బట్టి, ఎంబ్రియో ఎలా డెవలప్ అవుతుంది, వాళ్ళకి ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్మోన్ పరంగాను, ఫైబ్రాయిడ్స్ పరంగాను, ఇవన్నీ బట్టి వాళ్ళ సక్సెస్ రేటు డిపెండ్ ఉంటుంది అనమాట. బట్ ఎనీవేర్ ఆన్ ద అవరేజ్ మన సెంటర్లో 40 నుంచి 50% సక్సెస్ రేట్ ఉందండి. వండర్ఫుల్.
సార్ సో ఇవాళ విమెన్స్ డే స్పెషల్ కాబట్టి విమెన్స్ డేకి బేస్ చేసుకొని ఎస్పెషల్లీ ఆడవాళ్ళని ఉద్దేశిస్తూ ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేయాల్సి వస్తే సార్ ఫర్టిలిటీ ఇష్యూస్లో 30% మగవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 30% ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ 30% ఇన్ జనరల్ ఏదైనా కావచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఎక్సెట్రా. కాకపోతే ఎక్కువ ఫోకస్కి గురయ్యేది ఆడవాళ్ళే. ఇది మనం ఫస్ట్ ప్రోగ్రామ్ బిగినింగ్లోనే మాట్లాడుకున్నాం. సో ఈ విమెన్స్ డే స్పెషల్గా ఆడవాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తూ మీరు నోట్లోంచి ఏమన్నా చెప్తారా? నేను వన్స్ అగైన్ ఈ ఇంటర్నేషనల్ ఉమెన్ డే సందర్భంగా శుభాకాంక్షలను లండన్ ఐవీఎఫ్ తరపున సంతోషిస్తూ నేను ఏం చెప్తున్నానంటే, ఇది చేంజెస్ ఒక్కరి నుంచి వచ్చేది కాదు. యాజ్ ఏ ఫ్యామిలీ, యాజ్ అన్ ఇండివిజువల్, మన సొసైటీ లెవెల్లో నుంచినే రావాలి. మన సైడ్ నుంచి మనము పేషెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి ట్రైనింగు, వాళ్ళకి కావాల్సిన ఎన్వైరన్మెంటు, మన ట్రీట్మెంట్ పరంగా వాళ్ళకి ఏమన్నా ఎకనామికల్గా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి తగ్గించి ఫ్రీ ట్రీట్మెంట్ కూడా కొన్నిసార్లు మనము మన యానివర్సరీ సందర్భంగా కూడా మేము చేస్తూ ఉన్నాము. ఉమెన్స్ ఏంటంటే వాళ్ళు భయపడి అలాగే లోపల వండుకోకుండా ఎడ్యుకేటెడ్ కానీ నాన్ ఎడ్యుకేటెడ్ కానీ ఉన్న ప్రాబ్లమ్ని ముందుకు తీసుకొచ్చి మీరు హెల్ప్ అడిగితే మేము సహాయ చేసేకి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. దెన్ ఆ అష్యూరెన్స్ మీరు ఇస్తే ఇంకా పేషెంట్స్ డెఫినెట్లీ దే విల్ కమ్ టు యూ అండ్ సీక్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడినందుకు, అండ్ చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.